హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్యాటర్న్ కార్డ్ క్రియేషన్ అన్నమాట. అంటే మెంబర్షిప్ లైబ్రరీ ఐడి కార్డ్స్ ఎలా క్రియేట్ చేస్తాము విత్ బార్ కోడ్తో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. అంటే యూజర్స్ యొక్క ఐడి కార్డ్స్ మనం కొహాలో ఎలా తయారు చేయాలి, వాటి లేఅవుట్ ఏంటి, వాటి టెంప్లెట్ ఎలా చేయాలి. మనకి లేఅవుట్ అంటే మనకి కార్డ్ సైజ్ ఎంత ఉండాలా, పేజీ సైజ్ ఎంత ఉండాలా, ఇవన్నీ ఇస్తాం అన్నమాట. టెంప్లెట్ అంటే ఎన్ని ఫీల్డ్స్ ఉండాలా, ఆథర్ నేమ్ ఉండాలా, లేకపోతే కేటగిరీ ఉండాలా, లేకపోతే ఇమేజ్ ఎక్కడ ఉండాలి, లేకపోతే హెడర్ ఎక్కడ ఉండాలి, అదంతా వచ్చేసి టెంప్లెట్ అన్నమాట. ఇవి ఇమేజెస్ని ఎలా ఒక హెడర్గా కొంతమంది టెక్స్ట్ రాస్తారు, కొంతమంది హెడర్లో ఒక ఇమేజ్ పెట్టుకుంటారు, కాలేజ్ నేమ్ ఎంబ్లమ్ అంత ఇమేజ్గా. అవన్నీ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో మనం అవన్నీ లెంగ్త్స్ ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ మెయిన్ మెనూలో టూల్స్లోకి వెళ్ళాలి. టూల్స్లోకి వెళ్ళి టూల్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ప్యాటర్న్స్ అండ్ సర్క్యులేషన్, దాంట్లో ప్యాటర్న్ ఐడి కార్డ్ క్రియేషన్ ఉంటుంది. దాంట్లో కింద దాన్ని క్లిక్ చేయాలి. ఈ యూజర్స్ కార్డ్ క్రియేట్ చేయడం కోసం ప్యాటర్న్ ఐడి కార్డ్ క్రియేషన్ దాంట్లో ఉంటుంది. దాంట్లోకి వెళ్ళేసి దాంట్లో మనకి ఆల్రెడీ ఉంటే ఇక్కడ బ్యాచ్ ఫైల్ ఉంటుంది, కార్డ్ బ్యాచ్ దాంట్లో ఉంటాయి అన్నమాట. అంతకుముందు తయారు చేసి ఉంటే ఇక్కడ న్యూగా లేఅవుట్ టెంప్లెట్ అన్ని తయారు చేయాలంటే ఇక్కడికి వెళ్ళాలన్నమాట. ఇమేజ్ అప్లోడింగ్ అని. ఇక్కడ ఇమేజ్ అప్లోడింగ్ అంటే మనకి బోర్డర్లో పైన ఒక ఇమేజ్ కావాల్సి వస్తుంది. మనకి కొంతమంది టెక్స్టే పెట్టుకుంటారు, కొంతమంది పైన ఇమేజ్ కాలేజ్ ఎంబ్లమ్ కాలేజ్ నేమ్ అంతా ఒక ఇమేజ్గా తయారు. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ రెడీ చేస్తున్నాను, హెడర్ ఇమేజ్. కావాలంటే ఇక్కడ మనకి కొత్తది కావాలంటే ఇక్కడ యువతల సైడ్ బ్రౌజ్ అని క్లిక్ చేసి కింద సేవ్ చేసుకోవాలన్నమాట. కింద మన సేవ్ ఉంటుంది, సేవ్ చేసుకో. అక్కడ బ్రౌజ్ చేసి కింద అప్లోడ్ చేసేస్తే మనకి అక్కడ ప్లేస్కి వచ్చేస్తుంది అన్నమాట అది ఆ ఇమేజ్ అనేది. నెక్స్ట్ ఆ కార్డ్ టెంప్లెట్. కార్డ్ టెంప్లెట్ అంటే మనకి కార్డు పేజీ ఎంత సైజ్ ఉండాలి, కార్డ్ ఎంత సైజ్ ఉండాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. ఫస్ట్ ఇక్కడ నేమ్ ఇస్తాం అన్నమాట. మనం నేమ్ ఇచ్చుకుంటాం. నేమ్ ఇచ్చి ఐడి కార్డు లైబ్రరీ ఐడి అని ఇచ్చాను. ఓకే, నేమ్ టెంప్లెట్కి. టెంప్లెట్లో మనకి ఇక్కడ ఏం చేస్తున్నప్పుడు యూనిట్స్ సెండ్ చేసి యుఎస్ ఇక్కడ యుఎస్ ఇంచెస్ ఇస్తున్నాను యూనిట్స్. ఇక్కడ పేజీ హైట్ విడ్త్ ఉన్నది. పేజీ హైట్ 11.7 ఇస్తున్నాను పేజీ హైట్. అలాగే పేజీ విడ్త్ వచ్చేసి 8.3 ఇస్తున్నాను. అలాగే కార్డు హైట్ 2.25 ఇస్తున్నాను. అంటే హారిజాంటల్ కార్డ్ ఇవి. అంటే కార్డు విడ్త్ వచ్చి 3.5 ఇస్తున్నాను ఇంచెస్ ఇవి. అలాగే టాప్ మార్జిన్ పేజీ మార్జిన్ 6875 ఇస్తున్నాను, 0.6875. లెఫ్ట్ పేజీ మార్జిన్ 0.05. అలాగే నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2, నెంబర్ ఆఫ్ రోస్ 4. అలాగే వాటి మధ్యన మార్జిన్ వచ్చేసి 0.2, దీనికి కూడా 0.2 ఇస్తున్నాను అనమాట. ఇవి జనరల్గా కార్డుకి డిజైన్ చేసినాయి. అంటే ఒక్కో సైజ్ కార్డు ఒక్కో మోడల్లో తయారు చేసుకుంటారు. ఇక్కడ నేను చేసే హారిజాంటల్ కార్డు వచ్చేసి ఇది అన్నమాట. పేజీ హైట్, పేజీ విడ్త్, టాప్ మార్జిన్స్, లెఫ్ట్ మార్జిన్, ఇవి వచ్చేసి వాటి కార్డు మధ్యన ఎంత గ్యాప్ ఉండాలి. ఇక్కడ మనకి ప్రింటర్ ప్రొఫైల్ అంటే క్లిక్ చేసుకోవచ్చు. అంటే ప్రింటర్ నేమ్ అవన్నీ అవి అవసరం లేదు, ఎందుకంటే కార్డు పీడిఎఫ్లోకి వస్తుంది అన్నమాట ఫైనల్గా. దాన్ని మనం ప్రింట్ తీసుకోవచ్చు డౌన్లోడ్ చేసేసి.
ఈ ప్రింటర్ అవసరం లేదు, ఇది ప్రింటర్కి సంబంధించి. మనం జస్ట్ ఈ ఎన్ని విడ్త్లో హైట్ ఇచ్చేసి సేవ్ చేసుకోవాలి. ఇది కార్డ్ టెంప్లెట్, అంటే పేజీ ఎంత సైజ్ ఉండాలో, కార్డ్ ఎంత సైజ్ ఉండాలో, కార్డ్ మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలో, అదంతా దీనికి సంబంధించి కార్డ్ టెంప్లెట్. ఇది సేవ్ అయిన తర్వాత ఇక్కడ చూడ లైబ్రరీ ఐడి, ఆల్రెడీ టూ టెంప్లెట్స్ పైన ఉన్నాయి. ఇది లైబ్రరీ ఐడి అనే ఈ టెంప్లెట్ చేశాను. నెక్స్ట్ లేఅవుట్ అంటే మనకి ఇచ్చే దాంట్లో కాలమ్స్ ఎక్కడెక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా, ఫోటో ఎక్కడ ఉండాలి, బ్యానర్ ఎక్కడ ఉండాలి, అవన్నీ ఇవ్వడం అన్నమాట. ఇది లేఅవుట్. ఫస్ట్ లేఅవుట్ నెంబర్ ఇస్తాము. పోస్ట్ పాయింట్స్ ఇది యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంచేసాను. ఫార్డ్ ఫ్రంట్ సైడే అది క్లిక్ చేశాను, ఫ్రంట్ సైడ్. ఇవన్నీ పార్ట్కి బార్డరు, గ్రిడ్ అవి అవసరం లేదు. బార్డర్ కావాలంటే బార్డర్ పెట్టుకోవచ్చు, చుట్టూరు బార్డర్. నేను ఇక్కడ బార్డర్ కూడా పెట్టట్లేదు. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ రోలో ఏముండాలి, ఫస్ట్ నేమ్ ఉండాలని ఇస్తున్నాను నేను. ఫస్ట్ ఫీల్డ్లో నేమ్ ఇచ్చేసి కాలన్ ఇచ్చేసి, ఇప్పుడు నేమ్కి మనకు సర్నేము ఫస్ట్ నేమ్ అవి రెండు ఉండాలి. అవి మనకి ఇక్కడ ఎలా ఇవ్వాలనేది, డిఫాల్ట్గా ఎలా తీసుకోవాలనేది మనకి టూల్స్లోనే వీటిలోనే ఇంపోర్ట్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ ఇంపోర్ట్ ప్యాటర్న్స్లో చూస్తే దాంట్లో ఉంటుందన్నమాట, సర్నేమ్ ఎలా రాయాలా, ఫోర్ నేమ్ అంటే కేటగిరీ కోడ్ ఎట్లా రాయాలా, అవన్నీ అక్కడ కొన్ని ఇచ్చి ఉంటాయి స్టాండర్డ్. దాన్ని ఇస్తేనే మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇక్కడ ఉంటాయి మొత్తం లిస్ట్, సర్నేము, ఫోర్ నేమ్, ఫస్ట్ నేమ్, కేటగిరీ కోడ్ అన్నీ మొత్తం మనకు ప్యాటర్న్స్కి ఏమేమి ఇస్తాం కాలమ్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఆ రకంగా స్పెల్లింగ్ కంటిన్యూషన్ ఒకటే లెటర్గా ఉందా, లేకపోతే 2 wordsగా ఉందా, ఒకే వర్డ్గా ఉందా, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసుకొని అక్కడ మనం పేస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అక్కడ అయితే దానికి గ్రెట్ దాన్ లెటర్ దాన్ని అది ఇవ్వాలన్నమాట, ఫస్ట్ లాస్ట్. ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్, లేకపోతే ఫస్ట్ సర్ నేమ్, తర్వాత ఫస్ట్ నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ ఫాంట్ వచ్చేసి నువ్వు టైమ్స్ రోమన్ ఇచ్చేస్తున్నాను యాజ్ ఇట్ ఈజ్గా. ఇక్కడ 10 ఫాంట్ వచ్చేసి 10 ఇస్తున్నాను. ఫాంట్ ఇది 10 ఇస్తున్నాను. ఇక్కడ ఎక్స్ లెఫ్ట్ స్టార్టింగ్ అన్నమాట, దాన్ని అక్కడ వచ్చేసి 85 ఇస్తున్నాను. వై కోఆర్డినేషన్ వచ్చేసి 100 ఇస్తున్నాను. లెఫ్ట్ సైడ్ వై కోఆర్డినేషన్, లెఫ్ట్ సైడ్ ఎక్స్ కోఆర్డినేషన్ అనమాట. ఎక్కడ ఫీల్డ్ స్టార్ట్ అయ్యాలి. నెక్స్ట్ రెండో ఫీల్డ్లో వచ్చి కేటగిరీ ఇస్తున్నాను అనమాట. అంటే అక్కడ కేటగిరీ ఇది కూడా ఇక్కడ ఉంటుంది, కేటగిరీ దాన్ని మనం దాన్ని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా లెస్ దాన్ గ్రేటర్ దాన్ అది ఇవ్వాలి మామూలుగానే. అట్లా కాదు, మనం ఓన్లీ స్టూడెంట్స్ డైరెక్ట్గా స్టూడెంట్స్ అని కూడా మనం అక్కడ ప్రింట్ చేసేసేయచ్చు. మామూలుగా ఇప్పుడు కేటగిరీ అని టైప్ చేసాము, అక్కడ స్టూడెంట్స్ అనేది కూడా చేసేయచ్చు అనమాట. ఇప్పుడు కేటగిరీ కోడ్ ఇస్తే కోడ్ వస్తుంది అనమాట. స్టాఫ్ అయితే ఎస్ఎఫ్, స్టూడెంట్స్ అయితే ఎస్టీ, మనం ఏ ఇచ్చింటే కోడ్ అది వస్తుంది అనమాట. అలా కాకుండా మనం టెక్స్టే కావాలనుకుంటే డైరెక్ట్ టెక్స్ట్ కూడా టైప్ చేసుకోవచ్చు ఇక్కడ కేటగిరీ కోడ్ దగ్గర. ఇక్కడ మనకి కేటగిరీ కోడ్ కూడా మనం ఇచ్చేస్తాం అంటే అదిగా. అలాగే ఫాంట్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ 10 ఫాంట్ సైజు. ఇక్కడ మనకి లెఫ్ట్ అలైన్మెంట్, ప్లస్ ఎక్స్ కోఆర్డినేటర్ 85, వై కోఆర్డినేటర్ 80, అంటే లెఫ్ట్ సైడ్ వై యాక్సెస్ ఎక్కడ ఉంది, ఎక్స్ యాక్సెస్ ఉన్న పాయింట్స్ అవి. అలాగే ఫీల్డ్ వచ్చేసి నెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసి ఎక్స్పైర్ డేట్ అన్నమాట. ఇది కూడా ఎక్స్పైర్ డేట్ అక్కడి నుంచే తీసుకోవచ్చు, మనకు తెలిస్తే ఇక్కడ డైరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫాంట్ అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. ఇక్కడ వచ్చేసి
అక్కడ 85 పైన అన్నిటికీ, ఇక్కడ 60 ఇస్తున్నాను కింద. 60 అంటే కొంచెం దిగుతుంది కదా, థర్డ్ ఫీల్డ్ దిగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బార్కోడ్. బార్కోడ్ యాజ్ ఏ ప్రింట్ నెంబర్ కూడా బార్కోడ్లో ప్రింట్ అవ్వాలనేది ఇస్తున్నాము. ఇక్కడ ఎక్స్ వై మనం ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు అక్కడ. నెక్స్ట్ కోడ్ 13 అని ఇవ్వాలి. ఇక్కడ చాలా కోడ్స్ ఉంటాయి, కోడ్ 13 అని ఇవ్వాలి. కాలమ్స్ ఫిల్ చేసుకో. ఇక్కడ కింద నెంబర్ ఇవ్వాలన్నమాట. అంటే బార్కోడ్లో ఏ నెంబర్ ఉందో అది కింద యాక్చువల్ నెంబర్ ఇవ్వాలి. ఈ డిస్ప్లే అయ్యేట్టుగా అక్కడ చెక్ బాక్స్ ఇస్తే డిస్ప్లే అవుతుంది. ఇమేజ్, ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి ప్యాటర్న్ ఇమేజ్. ఇది డైరెక్ట్గా డేటాబేస్ నుంచి తీసుకుంటుంది, మనం సపరేట్గా అప్లోడ్ చేయలేదు. ఇక్కడ దాన్ని హైట్ వచ్చేసి 70 ఇచ్చాను. ఎక్స్ కోఆర్డినేషన్ లెఫ్ట్ కోఆర్డినేట్ వచ్చేసి 5 ఇచ్చాను. ఇక్కడ 60 ఇస్తున్నాను వై కోఆర్డినేషన్. అలాగే ఇమేజ్ 2 వచ్చేసి ఓన్లీ హెడర్ ఇమేజ్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే. ఇది హెడర్ ఇమేజ్. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను ఐడి హెడర్ అని. ఆ ఇమేజ్ పైన టాప్లో కాలేజ్ నేమ్ వచ్చేది హెడర్ ఇమేజ్ ఇచ్చిన వాళ్ళకి ఈ సెకండ్ ఇమేజ్. ఇక్కడ ఇది వచ్చేసి 42 ఇస్తున్నాను సైజ్. అది మన సైజు మనం తయారు చేసుకున్నది. మనం ఫోటోషాప్లో హెడర్ తయారు చేసుకుంటే ఇక్కడ 5 ఇచ్చాను. కింద వచ్చేసి 135 ఇస్తున్నాను. ఇమేజ్ మనం ఫోటోషాప్లో ముందే రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ చేసేసి ఎన్ని కాలమ్స్ మొత్తం ఇప్పటి వరకు ఇచ్చినాయి మొత్తం కింద బాటంలో సేవ్ చేసేస్తాం అన్నమాట. బాటంలో సేవ్ చేసేస్తాం. సో ఇక్కడికి లేఅవుట్ కూడా సేవ్ చేసేస్తాం అన్నమాట. సేవ్ అవుతుంది. ఇక్కడ చూడండి లైబ్రరీ ఐడి అనేది సేవ్. ఆల్రెడీ 2 లేఅవుట్స్ ఉన్నాయి, ఇది 3వ లేఅవుట్. లైబ్రరీ ఐడి అనేది లేఅవుట్. ఈ 3 వచ్చి ఇప్పుడు లేఅవుట్ టెంప్లెట్ ఇచ్చాం, లేఅవుట్ వచ్చి ఇమేజ్ ఇచ్చాం. ఇక్కడ అది ఈ కిందది ప్రింటర్ మనకి అసైన్ చేసేదానికైతే లాస్ట్ ఆప్షన్ ప్రింటర్ ప్రొఫైల్. మనకి పీడిఎఫ్లో వస్తుంది కాబట్టి ప్రింటర్ ప్రొఫైల్ ఇది అంతా మనం ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రింటర్కి సంబంధించి పీడిఎఫ్లో వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు, దానికి ప్రాబ్లం లేదు, అది అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి బ్యాచ్, కార్డ్ బ్యాచ్ ఉంది. ఫస్ట్ కార్డ్ బ్యాచ్ అంటే దాంట్లో మనం అయితే మనకి బారోవర్స్ నెంబర్స్ ఇస్తామో ఆ నెంబర్స్ అన్ని దాంట్లో అసైన్ చేస్తాం. 1 by 1 కిందకి ఇస్తాం అన్నమాట. ఒకటి తర్వాత ఒకటి, పైన ఒకటి ఇచ్చాం, దాని కిందనే ఇంకోటి ఇస్తాం అన్నమాట, పక్కనే ఇలా ఇచ్చేసి ఈ బ్యాచ్ తయారు చేసుకోవాలి. అట్లా మనకు ఐడి కార్డులో ఏంటైతే మనం వాళ్ళ రోల్ నెంబర్స్ అన్ని ఇక్కడ, అంటే బారోవర్స్ నెంబర్, ఇక్కడ ఐడి కార్డ్ నెంబర్ కూడా కాదు, బారోవర్ నెంబర్ అని వస్తుంది అన్నమాట. మనకి బారోవర్ నెంబర్ అని మనకి అది ఎక్కడ ఉంటుంది అంటే యూజర్ ప్యాటర్న్స్లో మనకి ఇప్పుడు చూడు, జస్ట్ ఒక ప్యాటర్న్ సెర్చ్ చేసి చూపిస్తున్నాను. 01 అనే ప్యాటర్న్ సెర్చ్ చేసి బారోవర్ నెంబర్ ఎక్కడ ఉందో చూపిస్తున్నాను సెర్చ్ చేసి. ఇక్కడ సెర్చ్ చేస్తే మనకి వాళ్ళ డీటెయిల్స్ డిస్ప్లే అవుతుంది కదా. అక్కడ కింద చూడండి, కార్డ్ నెంబర్ వేరు, బారోవర్ నెంబర్ వేరు. ఇప్పుడు మనం అక్కడ ఇవ్వాల్సింది బారోవర్ నెంబర్. బారోవర్ నెంబరు ఇస్తున్నమాట, 19 ఇచ్చాం. అక్కడ కార్డ్ నెంబర్ వేరు. ఇక్కడ బారోవర్ నెంబర్లో ఊరికి ఒకటే 2 సార్లు ఇస్తున్నాను, రెండు ఇమేజెస్ డిస్ప్లే అయ్యేట్టుగా. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ప్యాటర్న్స్ని. అటు ఎంతమంది అయినా మనం కిందకి ఇచ్చుకుంటా యాడ్ చేయాలన్నమాట ఐడి కార్డు ప్రింట్ అయ్యే. ఇప్పుడు కిందకు బ్యాచ్ అనేది కిందకు వచ్చేసి ఉంటుంది. కింద చూడండి, బారోస్ నెంబర్ 1, బ్యాచ్ నేమ్, వాళ్ళ నేమ్ వచ్చేసింది. ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాం, బ్యాచ్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఎక్స్పోర్ట్ పైన ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేశాను, నేమ్ ఇచ్చాను, నెంబర్ ఒకటి ఉంది. అక్కడ ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. చెక్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్ బ్యాచ్, కార్డ్ బ్యాచ్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. చేసినప్పుడు అది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయితే ఇప్పుడు ఆ కార్డ్ లేఅవుట్ టెంప్లెట్, కార్డ్ లేఅవుట్ టెంప్లెట్
చాలా టెంప్లెట్స్ ఉన్నాయి కదా, చాలా లేఅవుట్స్ 3 ఉన్నాయి కదా. ఇక్కడ మనం లైబ్రరీ ఐడి కాదు ఇప్పుడు ఇచ్చింది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. టెంప్లెట్ కానీ లేఅవుట్ కానీ రెండింటికి అదే నేమ్ ఇచ్చాం కాబట్టి ఆ కార్డు కూడా మనకి వన్ సైడ్ ప్రింట్ అది ఎంత ఇచ్చినాము. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్, ఇప్పుడు ఆ ఐడి కార్డు పీడిఎఫ్లో వచ్చింది. దాన్ని ఐడి కార్డు నేమ్ అది ఇచ్చింది కదా, దాన్ని పీడిఎఫ్ని క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. పీడిఎఫ్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఫోల్డర్లో సేవ్ అయిపోయి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ, ఇప్పుడు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కార్డు డిస్ప్లే అవుతుంది అన్నమాట పీడిఎఫ్లో. చూడండి, ఇది కార్డు మనం చదివేది. పైది హెడర్ ఇమేజ్. అది మన అక్కడ టెక్స్ట్ కూడా ఇచ్చుకుంటారు కొంతమంది, ఫీల్డ్లో టెక్స్ట్ కూడా ఇచ్చుకుంటారు. ఇక్కడ మనం ఇమేజ్ ఇచ్చాం కాబట్టి అదర్ ఇమేజ్ కింద హెడర్ ఇమేజ్ ఇచ్చామన్నమాట. అక్కడ చూడ ఫీల్డ్ 1, ఫీల్డ్ 2, ఫీల్డ్ 3 3 ఫీల్డ్స్ ఇచ్చాం. 3 ఫీల్డ్స్ కింద బార్కోడ్ ఆటోమేటిక్గా వస్తుంది. బార్కోడ్ నెంబర్ అన్నాము, ఇమేజ్ అన్నాము, 2 అన్నాం కాబట్టి 2 వచ్చింది. ఈ విధంగా ఐడి కార్డ్స్ మనం లేఅవుట్ ఈ టెంప్లెట్ ఫస్ట్ టైమే ఇస్తాం అన్నమాట. తర్వాత నుంచి ఓన్లీ బ్యాచ్ మాత్రం ఇచ్చుకుంటాం అన్నమాట. తర్వాత అంతా ఈ అవసరం లేదు. మనం లేఅవుట్ టెంప్లెట్ ఫస్ట్ టైం మనం ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు ఈ విధంగా బ్యాచ్ ఇచ్చుకొని మనం ఎన్ని లేఅవుట్ హైట్లు విడ్త్లు అన్ని ఇచ్చుకొని చేసుకుంటే ఒకసారి రెడీ చేసుకుంటే ఇంకా ఐడి కార్డు మనం ప్రతిసారి నెంబర్స్ ఇచ్చి ప్రింట్ చేసుకోవటం బ్యాచెస్. అదే బ్యాచ్ మోడిఫై కూడా చేసుకుని దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఐడి కార్డ్స్ చేస్తాం. ఇక్కడ మనకి ఆటోమేటిక్గా పీడిఎఫ్లో వస్తుంది కాబట్టి పీడిఎఫ్లో ప్రింట్ తీసుకోవచ్చు. ఐడి కార్డు కూడా సైజులు అన్ని విడ్త్లు అన్నీ మార్చుకోవచ్చు అన్నమాట. డిఫరెంట్ మోడల్స్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. కొంతమంది నిలువు కూడా చేస్తారు ఐడి కార్డు. ఇక్కడ ఈ బ్యాచ్లో మనం మన కొత్తగా ఇక్కడ ఆల్రెడీ బ్యాచెస్ ఇక్కడ వచ్చేసి ఉంటాయి అన్నమాట. మనం ఇప్పుడు సేవ్ చేసిన బ్యాచ్లు కానీ సేవ్ చేసిన ఇక్కడ మేనేజ్ అని ఉంది కదా, దాంట్లో వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు మన టెంప్లెట్ కానీ మనం ఇచ్చిన టెంప్లెట్ కానీ మనం ఇచ్చిన లేఅవుట్లు కానీ అక్కడ ఆ లేఅవుట్ల కింద మనం ఆల్రెడీ సేవ్ చేసినవి ఇక్కడ వచ్చేస్తుంటాయి అన్నమాట. బ్యాచ్ కూడా అక్కడ వచ్చేసి ఉంటుంది. లేఅవుట్, టెంప్లెట్, బ్యాచెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి టెంప్లెట్ కూడా వచ్చింది అన్నమాట. ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. సేవ్ చేసినవి అక్కడికి వచ్చి ఉంటాయి, మేనేజ్లోకి వచ్చేసి ఉంటాయి. ఈ విధంగా మనం ఐడి కార్డు క్రియేట్ చేస్తాం. థ్యాంక్ యూ.